నమస్తే అందరికీ. ఈరోజు మనం భగవద్గీతలో 3వ అధ్యాయం యొక్క 38వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ధూమేన వీర్యతే వహ్నిర్యతదస్సు మలేన చ యతుల్ వినవృత్తో గర్భస్తద తెనేదామృతం. అంటే ఇప్పుడు మనకు అన్ని స్వభావాలు, చెడు స్వభావాలు ఉంటాయని కూడా చెప్పుకున్నాం కదా. అంటే మనిషి అన్నాక కోపం, క్రోధం, మోహం అవన్నీ స్వభావాలు కూడా కలిగి ఉంటారు కొంతమంది. కానీ అవి ఎలా నియంత్రించాలి అనేది కూడా ఉంటుంది. అవి ఎంత ఉన్నాయి మనకు, అంటే ఏ దశలో ఉన్నామని చెప్పడానికి కూడా శ్రీకృష్ణుడు ఇక్కడ ఉదాహరణగా 3 చెప్తాడనమాట. అంటే ఇప్పుడు అగ్ని మీద దుమ్ము వేసి కప్పేసినట్టు, అలాగే ఒక అద్దం మీద దుమ్ము వేసి కప్పేసినట్టు, అలాగే ఒక శిష్యుని గర్భంతో కప్పేసినట్టు మన కోప, క్రోధ, మోహ స్వభావాలు కూడా మనల్ని కృష్ణ భక్తి భావం వైపు వెళ్ళకుండా మనల్ని కప్పేస్తాయి అన్నమాట. అలా మానవులుగా మనం మొదటి దశలోనే ఉంటాం. అంటే అగ్ని మీద దుమ్ము వేసినట్టు ఆ దుమ్మును తొలగిస్తే మనకు మళ్ళీ మన స్వభావం మనకి వచ్చేస్తుంది. సో అది మొదటి దశ. చివరి దశగా ఒక శిశువు గర్భంలో ఉంటే అంటే తను కదలలేడు, ఒక చెట్టులాగా అలాగే ఉంటాడు కదలకుండా. అలాంటి స్వభావంలో కృష్ణ భక్తి భావన వైపు వెళ్ళడం చాలా కష్టం. కనుక మనం మొదటి దశలోనే, అంటే అగ్ని మీద దుమ్ము పడినప్పుడు అలాంటి స్వభావంలోనే మనం ఆ కోపం, క్రోధం అవన్నీ తగ్గించుకొని కృష్ణ భక్తి భావం వైపు వెళ్ళాలి అనేది భావం. హరే కృష్ణ.